హైదరాబాద్ నేరేడ్మెట్లో కారు బోల్తా పడింది. గల్లీలో అతి వేగంగా వచ్చి కారు మరో కారును ఢీకొట్టింది. ఆగి ఉన్న ఆ కారు ఢీకొట్టడంతో కొద్ది దూరం వెళ్ళి ఆ కారు బోల్తా పడింది. త్రుటిలో ఆ కారు డ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. కారు డ్రైవర్ను సురక్షితంగా స్థానికులు బయటకు తీశారు. సీసీటీవీ ఫుటేజ్లో ప్రమాదం సంబంధించిన వీడియోలు రికార్డ్ అయ్యాయి. గల్లీలో ర్యాష్ డ్రైవింగ్పై స్థానికులు మండిపడుతున్నారు. ఆ దృశ్యాలు మీరు స్క్రీన్పై చూడొచ్చు. హైదరాబాద్ నేరేడ్మెట్లో జరిగిన కార్ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు ఇవి. సీసీటీవీ ఫుటేజ్లో చూసిన తర్వాత ఇవి షాకింగ్ విజువల్స్గా మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఒక్కసారి. ఆగి ఉన్న కారుని మరో కారు ఆ గల్లీలో చాలా తక్కువ నిడివి ఉంది. రోడ్డు కూడా ఎక్కువగా వెడల్పుగా లేదు. కానీ ఇలాంటి రోడ్లలో కూడా అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా నడపడం, ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. సరిగ్గా అదే జరిగింది. ఒక కారు ఆగి ఉన్న మరో కార్ని అక్కడొచ్చి అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. చూడొచ్చు మనం సర్కిల్లో ఆగి ఉన్న రెడ్ కార్ని మరో కారు, ఈ వైట్ కార్ వచ్చి బలంగా ఢీకొట్టి ఆ కారు బోల్తా పడింది. అక్కనే దాని పక్కనే కాస్త కొద్ది దూరం వెళ్ళి బోల్తా పడింది. కారు కూడా చాలా వెనక్కి నెట్టింది. బోల్తా పడగానే అందులో ఉన్నటువంటి ఆ కారు డ్రైవర్ని ఇదిగో పరుగున చుట్టుపక్కల వాళ్ళు ఏదో శబ్దమైందని చెప్పి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే స్థానికులు అందరూ గుమిగూడారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా వచ్చి ఇదిగో ఈ రెండో బాక్స్లో చూడొచ్చు. మొదటి బాక్స్లో కారు బోల్తా పడింది. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోద్ది. నిజంగా మనకి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక షాకింగ్గా అనిపిస్తుంటుంది. వాస్తవానికి యాక్సిడెంట్ జరిగిన తీరు అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. పెద్దగా టైం ఏం తీసుకోదు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే, క్షణాల వ్యవధిలోనే జరిగిపోతాయి. సరిగ్గా ఇక్కడ కూడా అలాగే జరిగింది. టక్కున దాన్ని ఢీకొట్టి వెంటనే పడిపోయింది, బోల్తా కొట్టింది. అందులో పడిపోయిన వ్యక్తి అలాగే ఉన్నాడు. వెంటనే అదిగో చూడండి, అందరూ ఏదో శబ్దం వచ్చిందేంటి గట్టిగా అనుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగిందని చూసేలోపే కారు బోల్తా పడింది ఆ గల్లీలో. వెంటనే చూడండి, అదిగో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు, మహిళలు, పురుషులు, చిన్నపిల్లలతో సహా మొత్తం చుట్టుపక్కల వాళ్ళంతా బయటకు వచ్చారు. ఏం జరిగిందని చూస్తూ ఆ కారును, బోల్తా పడ్డ కారులో వెతుకుతుంటే వ్యక్తి శబ్దాలు వినిపించి అందులో మనిషి ఉన్నాడని గ్రహించి వెంటనే ఆ కారులోంచి ఆ వ్యక్తిని బయటికి లాగి అతని ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం పంపించిన పరిస్థితి. ఇదంతా కూడా ఈ కారు ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ వేగంగా వచ్చిన కారుకు సంబంధించిన వ్యక్తి అతి వేగంతో రావడమే మనకు ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనకు గల్లీల్లో ఇవి చాలా సహజంగా మారిపోయాయి. హైదరాబాద్ సంబంధించిన గల్లీలో ఇట్లాంటివి తరచూ జరుగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. చాలా తక్కువ నిడివి వ్యాసార్థం ఉన్న గల్లీలో కూడా ఇలా ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్తో కేవలం కార్లనే కాదు, బైకులు కూడా అదే పరిస్థితి. బైకుల్లో కూడా అలాగే వెళ్తుంటారు. ఒకసారి మనం ఊహించుకున్న ప్రమాదం ఇది సీసీటీవీలో రికార్డ్ అయితేనే మనకి ఇంత షాకింగ్ అనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఇంకెవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ప్రమాదానికి లోనయ్యేవారు కదా. ఇదంతా కూడా ఈ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్లే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఒకసారి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతో, శబ్దాలతో సహా రికార్డ్ అయ్యాయి. ఎంత భారీగా శబ్దం వచ్చిందో ఒకసారి చూడొచ్చు. మీరు కూడా ఆ దృశ్యాలు చూడండి ఒకసారి.
చూస్తున్నారుగా హైదరాబాద్ నేరేడ్మెట్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. అవి దిగ్భ్రాంతికర దృశ్యాలు. మిమ్మల్ని ఈ ప్రమాద దృశ్యాలు కలిసివేయచ్చు, అందుకే వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఇది డిస్టర్బింగ్ కంటెంట్. గల్లీల్లో అతి వేగం ప్రమాదకరమని తెలిసినా కొంతమంది ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల కారణంగా మారుతున్నారు. ఒకవేళ ఆ ప్లేస్లో ఇంకెవరైనా వ్యక్తులు అటు నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కానీ అక్కడ నిలబడ్డగా వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక పెద్ద ప్రమాదమే జరిగేది. ఓవర్ స్పీడ్ కారణంగానే ఇది జరిగింది. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఇదంతా కంట్రోల్, నియంత్రణ కోల్పోయాడు ఆ వ్యక్తి. ఆ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడు, అది కొద్ది దూరం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ వాహనం మళ్ళీ బోల్తా పడింది వెంటనే క్షణాల వ్యవధిలో. ఇంకా ఆ గోడకు ఢీకొట్టుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. ఒక పల్టీ మాత్రమే కొట్టింది, బహుశా అటువైపు ఇంకా అవి ఏం అడ్డు లేకపోతే ఇంకా పల్టీలు కొట్టేదేమో. చూడండి ఎంత ఎలాంటి ప్రమాదము. ఇలాంటి ప్రమాదాలు అసలు గల్లీలో ఇంత ఓవర్ స్పీడ్ అవసరమా? గల్లీల్లో చాలామంది చూస్తుంటాం మనం. హైదరాబాద్ గల్లీల్లో ఇది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ఒకవేళ ఎవరైనా అలా వెళ్ళకూడదని చెప్తే అక్కడికే వాళ్ళ ఈగోలు హట్ అవుతాయి, తిరిగి గొడవలకు దిగుతారు. మళ్ళీ నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నట్టుగా. లేదంటే అసలు ఎవరు జీర్ణించుకోరు. వద్దు జాగ్రత్తగా వెళ్ళాలి అంటే చెప్తే కూడా ఎవరు వినరు, జీర్ణించుకోరు. పైగా అదొక హీరోయిజం లాగా ఫీల్ అవుతారు. ఓవర్ స్పీడు లేదా బైకులు, కార్లు, రోడ్ల మీద ఎవరున్నారు ఎవరు వస్తున్నారు అనేది వారికి అనవసరం. వాళ్ళు వెళ్ళేదే ఒక లెక్కగా పరిగణిస్తారు, మిగతా వాళ్ళ సంగతి పట్టించుకోరు. ప్రమాదకరంగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. మీకు కూడా మీ గల్లీల్లో మీకు దృష్టికి వచ్చిన ఇట్లాంటి ఘటనలు ఉన్నాయా? ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక నేరేడ్మెట్కే పరిమితం కాలేదు, హైదరాబాద్ అంతా కూడా గల్లీలో ఇదే పరిస్థితి. అతి వేగం అంటే కొద్దిమంది, నేను అందరి గురించి అట్లా కొద్దిమంది, ఎందుకంటే ఉన్నాయే చిన్న రోడ్లు గల్లీల్లో, అందులో ఎవరింటి దగ్గర వాళ్ళు కార్లు పార్క్ చేస్తారు. వాస్తవానికి రోడ్లపైన పార్క్ చేయొద్దు, కానీ మనం అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ లేదు, పెట్టుకుంటారు, అందులో తప్పేం లేదు, పొరపాటు లేదు. కాబట్టి పార్కింగ్ లేదు కాబట్టి రోడ్ల మీద పార్క్ చేస్తారు. కాబట్టి తెలుసుకొని మనమే నెమ్మదిగా వెళ్ళాలి వాహనదారులు, బైకులు కానీ కార్లు కానీ. ఇలా అజాగ్రత్తగా అతి వేగంగా వెళ్తే ప్రమాదాల కారణంగా మారుతారు. ఎస్, మా కొలీగ్ విజయ్ నాతో ఉన్నారు. విజయ్, ఆ విజువల్ చూస్తున్నాం. ఈ అతివేగం ప్రమాదానికి కారణంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడు జరిగింది ఇది? అసలు ఎందుకు ఆ వ్యక్తి ఏమైనా మద్యం సేవించున్నాడా? పండుగ పూట జరిగిందా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, అయితే నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఒక కార్ అయితే బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ఇంటి బయట పార్కింగ్ చేసి ఉంచినటువంటి మారుతి సుజుకి విటారా కారుని అటు నుంచి ఎదురుగా వచ్చినటువంటి మరొక హ్యుండాయ్ i20 కారు అత్యంత వేగంగా వచ్చి బలంగా అయితే ఢీకొట్టి వెంటనే తిరిగి బోల్తా పడిపోయింది. అయితే ఈ ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పేసి అనుకోవచ్చు. అందరూ కూడా ఒక్కసారిగా ఊపి పీల్చుకునేటువంటి సందర్భం కూడా అక్కడ కనిపించింది. కానీ ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తిగా ఈ దృశ్యాలన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇంటి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి దృశ్యాలు అని కూడా చెప్పొచ్చు రామ్దాస్. ఎందుకంటే ఆ కారు అత్యంత వేగంగా, అది చాలా చిన్న ఇరుకు గల్లీలాగా కూడా ఉంది. అంటే కారు వెళ్తుందా లేదా అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా, ఏమాత్రం విచక్షణ కూడా లేకుండా అంత అత్యంత వేగంగా కారును నడిపినటువంటి డ్రైవర్ ఒక్కసారిగా మారుతి సుజుకి కారుకి డాష్ ఇవ్వడంతో కారు తిరిగి i20 కారు ఏదైతే డాష్ ఇచ్చినటువంటి కారు ఉందో పల్టీ కొట్టేటువంటి సందర్భం అక్కడ కనిపించింది. అయితే ఆ కారులో ఆ సమయంలో పిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే ఆ కారు ఢీ కొట్టినటువంటి కారు ఏదైతే ఉందో ఒకసారిగా పల్టీ కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసి ఒక్కసారిగా కారు డోర్స్ ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి డ్రైవర్ ను కూడా బయటకు తీశారు. అయితే సీసీ కెమెరా విజువల్స్ లో చూస్తా ఉంటే అక్కడ మహిళా డ్రైవరే కార్ ని డ్రైవ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది రామ్దాస్. అయితే ఆ సమయంలో కారులో పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని సురక్షితంగా బయటకు తీసి
వెంటనే వారికి కొంత ప్రథమ చికిత్సను కూడా అందించినటువంటి దృశ్యాలు కూడా అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనుకోవాలి. అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం అయితే కనిపించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్స్ అనేది ఎక్కువగా అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క పోలీసులు ఎంత హెచ్చరికలు జారీ చేసినా, ఈ ఫైన్లు వేసినా కూడా కొంతమంది మాత్రం మారకుండా అదే తంతును కొనసాగిస్తా ఉన్నారు. వారి సరదా కోసం ఇతరుల ప్రాణాలను సైతం పరంగా పెడతా ఉన్నారు. ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో కూకట్పల్లిలో ఇలాంటి ఘటన జరిగింది. ఈ మధ్య కాలంలోనే అటు నాచారంలో ఒక మల్లాపూర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మియాపూర్ లో కూడా ఒక వ్యక్తి అత్యంత దారుణంగా మద్యం సేవించి ఒక వ్యక్తి పైకి కారు ఎక్కించినటువంటి సందర్భం కూడా కనిపించింది. కానీ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాహనదారుల్లో మాత్రం వాళ్ళకి ఎలాంటి అవగాహన కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతారో వాళ్ళ పైన పోలీసులు కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో ఈ ఘటనకు సంబంధించి ఆ కారు నడిపింది ఒక మహిళగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అనేక కారణాలు ఉంటాయి. మనం ప్రమాదానికి సంబంధించిన తీరును విశ్లేషించినప్పుడు బహుశా మొదటగా ప్రమాదం జరిగిందనగానే అందరూ అనుమానించేది ఓవర్ స్పీడ్ లేదా ర్యాష్ డ్రైవింగ్ మొదటిది. రెండవది ఆ వ్యక్తి మద్యం సేవించైనా ఉండాలి. మూడవది డ్రైవింగ్ మీద పూర్తి పట్టు అవగాహన లేని వ్యక్తులైనా ఉండాలి. ఇక్కడ మూడవది కారణం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక మహిళ కారు నడుపుతుంది. ఆ మహిళ డ్రైవింగ్ మీద పూర్తి స్థాయి పట్టు అవగాహన లేని వ్యక్తులకు కనిపిస్తుంది. ఉన్నా కూడా ఓవర్ స్పీడ్ వెళ్తే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఇదిగో ఇలాంటి ప్రమాదాలకి అక్కడ కారకులు అవుతారు. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ కారణాలు ఏంటనేది ఇలా ఆలోచిస్తే కనుక చాలా ఉంటాయి. కొంతమంది అడ్డగోలుగా నడుపుతారు. ఎదురుగా ఎవరు వచ్చినా వాడే పక్క తప్పుకుంటాడు, మాకేందిలే అన్నట్టుగా పోతారు. చాలా సర్వసాధారణంగా మారాయి, నిత్యకృత్యంగా ఉన్నాయి. హైదరాబాద్ గల్లీల్లో ఇదే పరిస్థితి. ఇంకా బైకుల సంగతి చెప్పనక్కర్లేదు. పర్టికులర్గా అడ్డగోలుగా పోతారు. గల్లీల్లో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసినా కూడా ఈ ఓవర్ స్పీడ్ అనేది ఆగదు, ర్యాష్ డ్రైవింగ్ అనేది ఆగదు. సో ఆ ప్రమాదం చూసిన తర్వాత మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అతి వేగం చూడండి, ఎంత వేగంగా వచ్చి టక్కన ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టగానే వెంటనే పల్టీ కొట్టి కారు అమాంతం బోల్తా పడింది. ఇంకా అదృష్టం బాగుండి గాయాలతో బయటపడ్డారు. కానీ అనుకోని ప్రమాదం, అందులో ఉన్న వాళ్ళకి ప్రమాదమే, ఆ రోడ్డు పైన ఎవరైనా వెళ్తున్న వాళ్ళకి ప్రమాదమే, ఇంతమందిని ఇబ్బంది పెట్టే వాళ్ళు అవుతారు. కాబట్టి డ్రైవింగ్పై అవగాహన లేకున్నా లేదా మద్యం సేవించి అయినా కూడా డ్రైవింగ్ చేయొద్దు. అవగాహన లేకున్నా పూర్తి స్థాయిలో చేయొద్దు. ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ అసలే చేయొద్దు. పూర్తిగా గల్లీల్లో తక్కువ వేగంతో వెళ్ళాలి. అంత కొంపలు మునిగే పని ఉంది, అసలు అర్థం కాని పరిస్థితి. గల్లీలో ఇరుకిరుకు గల్లీలు అసలు బండి కట్ అవ్వాలంటేనే, అందులోంచి బయటకు వెళ్ళాలా లోపలికి రావాలంటేనే ఒక రకమైనటువంటి నేర్పరితనం ఉన్న డ్రైవర్లే లేదా రెగ్యులర్గా బండి నడిపే వాళ్ళే వాళ్ళ ఇంటి పక్క నుంచి ఆ వెహికల్స్ని బయటకు తీసుకొని లోపల తీసుకొచ్చే వాళ్ళకి బహుశా ఐడియా ఉంటుంది. కానీ ఇలా అడ్డగోలుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్తో కనీసం కారు వెళ్ళే ప్లేస్ ఉంది పక్కన అంతే, కానీ అంత వేగంగా వచ్చి అక్కడ ఆల్రెడీ నిలిపిన కారును ఢీ కొట్టడం, ఇది బోల్తా కొట్టడం. ఈ ప్రమాదం ఎందుకు చెప్తున్నానంటే పదే ఈ దృశ్యాల గురించి ఇంత క్లియర్గా మీకు ఎందుకు వివరించాల్సి వస్తుందంటే ప్రమాదాలు జరుగుతున్న తీరు ఎలా ఉంటుందో సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇది షాకింగ్గా అనిపిస్తుంది. కారణాలు అనేకం ఉంటాయి, ఒక కారణం అని కాదు, అనేక రకాల కారణాలు ఉంటాయి. ఇదంతా కూడా మానవ తప్పిదమే అనేది చాలా క్లియర్. అందుకే మీకు చెప్తున్నాను, మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇది కేవలం అక్కడ అనుకోకుండా జరిగిన ఘటన, ఏదో గొయ్యో లేదంటే రోడ్డు బాగా లేకనో ఇంకేదైనా ఉంటే అటువైపు బ్లేమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మానవ తప్పిదాలు ఇవి, ఇలాంటి ప్రమాదాలు. సో ఇక్కడ వేరే కారణం ఏం కాదు, కేవలం ఆ బండి నడుపుతున్న వ్యక్తుల మీద ఆధారపడి జరిగే ప్రమాదాలు ఇవి, వాళ్ళ డ్రైవింగ్ తీరును బట్టి జరిగే ప్రమాదాలు. సో అప్రమత్తంగా ఉండండి ఈ ప్రమాదాల పట్ల. అంటే అప్రమత్తంగా ఉండండి అంటే అక్కడ మీరు ప్రమాదం అనుకోకుండా జరిగే ప్రమాదానికి చాలామంది నేను అదే చెప్తున్నారు, రోడ్లపైన అనుకోకుండా మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటప్పుడే కాస్త ఇలాంటి వాళ్ళపై ఒకవేళ మీ ఏరియాలో లేకుంటే మీ స్థలాల్లో అక్కడ ఎవరైనా ఉంటే కనుక కాస్త చెప్పే ప్రయత్నం చేయండి. ఎలాగో ఇందాకే చెప్పాను, చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళీ గొడవలు. కానీ
ఇవి ఒకవేళ అలాంటి తరచూ జరుగుతుంటే రెగ్యులర్గా ఇది మాకు ఇబ్బందిగా ఉంది, ఇలాంటి మా ఏరియాలో కూడా జరుగుతున్నాయంటే కనుక అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ళ ఆప్షన్స్లో ఇబ్బంది ఏమి ఉండదు, మీ డీటెయిల్స్ ఏం బయటపెట్టరు. కానీ జరిగేదంతా ఇది జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మనకు ఈ వివరాలని తెలుస్తున్నాయి. సో అది అంటే మనము దాని ప్రమాదం జరగకముందే దాన్ని అరికట్టడానికి చేసే ప్రయత్నాలే గొప్పవి. సో ఆ రకంగా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కేవలం ఇది నేరేడ్మెట్కే పరిమితం కాలేదు, హైదరాబాద్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మీ ఏరియాలో మీకు జరిగిన అనుభవాలు ఏంటి? ఓవరాల్గా ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.